హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్. ఇగో ఈరోజు అయితే మురుకులు చేస్తున్నా. మా పిల్లలు మమ్మీ మురుకులు చేయి అని అంటారు. అయితే ఇగో ఈ గ్లాసు పావు కిలో గ్లాస్ ఉంటుంది. ఒక 2 కేజీల మురుకులు చేస్తున్నా అనమాట. ఇవి కొలిచి పోస్తున్నా, ఎందుకంటే పిండి పట్టియాలి కదా, అందుకోసమని. ఈ గ్లాసు ఒక గ్లాస్ పోస్తే పావు కిలో అవుతుంది, అంటే 4 గ్లాసులు పోస్తే 1 కేజీ అనమాట. ఇంకో 2 3 ఇగో 4 గ్లాసులు, అంటే ఇవి ఇప్పుడు కేజీ అనమాట. ఇగో 8 గ్లాసులు అనమాట. దీంతో 8 గ్లాసులు పోసిన, అంటే 2 కేజీస్. ఇప్పుడు వీటికి పచ్చెనగపప్పు ఉంటుంది కదా, ఇగో శనగపప్పు ఒక 1/2 కేజీ పోసుకోవాలన్నమాట. ఇగో ఇది ఈ శనగపప్పు ఒక 2 గ్లాసులు పోసుకోవాలన్నమాట. ఇగో 2 గ్లాసులు, దీంతో 2 గ్లాసులు పోసిన. ఇప్పుడు మనకి ఇంకా టేస్టీగా, అంటే మంచిగా క్రంచీగా రావాలి మురుకులు అంటే ఇంకొక స్పెషల్ కూడా ఉంది, చూపిస్తా. 1 గ్లాస్ పుట్నాల పప్పు వేయాలన్నమాట. పుట్నాల పప్పు వేస్తే మంచిగా క్రంచీగా వస్తే గుల్లగా సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. అట్లనే ఇవి 1 గ్లాస్ వేసుకున్నా. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసి మనం పిండి పట్టించుకోవాలన్నమాట. వీటిని మంచిగా పిండి పట్టించుకొచ్చినాక మిగతా ప్రాసెస్ చూపిస్తా. మంచిగా మెత్తగా పట్టించుకొచ్చేసిండు మా ఆయన. ఓకేనా, ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. మురుకుల పిండి ఇగో అంతా ఇట్లా బేషన్లోకి వేసేసుకున్న పిండి. ఇప్పుడు దీంట్లోకి మనం మంచిగా ఉప్పు, కారం, వాము అన్నీ కలుపుకుందాం. ఇగో ఇది ఒక 2 చెంచాలు ఉంటుంది వామ. ఇది కొంచెం మంచిగా నలిసి వేసుకోవాలి. ఇట్లా నలిసి వేసేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకుంటే ఘాటుగా అయిపోతాయి, తక్కువనే వేసుకుందాం. ఇగో సాల్ట్ ఒక 2 చెంచాలు వేసుకుందాం. తర్వాత కారం, ఇది కూడా ఒక 2 చెంచాలు నరేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా ఈ కారం, ఉప్పు అంతా పిండి మొత్తం కలుపుకుందాం. ఇగో మంచిగా కలిపేసుకున్నా ఉప్పు, కారం, ఓమ. ఇప్పుడు దీంట్లో ఇది కొంచెం నేను పిండి తీసి పక్కన పెట్టుకుంటున్నా, కొద్ది కలుపుతూ చూపిస్తా. ఇగో నేను అల్లం ఇట్లా చెంచాతో పేస్ట్ లాగా వేస్తే కొంచెం కలవదు కదా, అక్కడక్కడ అయిపోతుంది. అందుకే కొన్ని వాటర్లో 2 చెంచాల అల్లం పేస్ట్ వేసుకొని ఇట్లా కొంచెం గోరువెచ్చగా చేసుకున్నాను అనమాట. ఇది అంత పిండి, మొత్తం అంత పిండి కోసం అని నేను ఇన్ని వాటర్ అయితే చేసుకున్నా. 2 చెంచాలు అల్లం పేస్ట్. ఇది కొంచెం వడగొట్టుకొని పోసుకుందాం, ఎందుకంటే ఎల్లిపాయ ఇప్పుడు పొట్టు ఉంటుంది కదా, అది తడుతూ ఉంటుంది అనమాట. కొంచెం ఇట్లా వడబోసుకొని పోసుకోవాలి. ఇట్లా కొద్దిగా వేస్తుంది. కూడా ఇట్లా మంచిగా కలిసేలా కలుపుకుందాం అల్లం వాటరు. ఇట్లా మంచిగా కలుపుకున్నా, తడి పొడిగానే కలుపుకోవాలి. మనం ఇప్పుడు వేస్తుంటాం కదా, వేసుకునేటప్పుడు ఇగో ఇంత పిండి తీసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం ఒకేసారి కలుపుకోవద్దు. ఇట్లా మళ్ళీ తడి క్లాత్ ఒకటి మీద పెట్టుకోవాలి, మంచిగా పిండి ఎండిపోకుండా ఉంటుంది. మధ్యలో ఇట్లా నీళ్ళు చల్లుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను వేసేది చూపిస్తా. ఇగో వేస్తున్నా మురుకులు. డైరెక్ట్ ఆయిల్లో విండేసుకుంటే ఓకే. కొంచెం మంట చిన్నగా పెట్టుకుందాం, మరీ ఎక్కువ వేడైపోయింది నూనె, కొద్దిగా తగ్గించుకున్నా. ఇగో మంచిగా తేలినే చూసిరా పైకి, వీటిని ఇట్లా మంచిగా మట్లేసుకుందాం. నా దగ్గర ఈ మురుకులు చేసే ఆ కడాయి లేదండి, లేకపోతే ఆ కడాయి పెట్టుకుంటే అయిపోయేది. ఈ వెడల్పు గిన్నె పెట్టుకున్నా. ఓకే, మంచి కలర్ వచ్చినాక తీసుకుందాం. ఇగో మంచి గాలిని మురుకులు తీసేసుకుంటున్నా ఇప్పుడు. ఓకే,
ఇగో ఒక వాయి అయితే చూపించిన కదా ఫ్రెండ్స్, ఎక్కువ క్వాంటిటీ అని ఎక్కువ అన్నీ చూపించలేదనమాట, లాస్ట్కి చూపిస్తున్నా. ఇంత మంచిగా ఇగో కాల్చుకున్న చూసిరు ఎంత బాగా వచ్చినాయో, మళ్ళీ టేస్ట్ కూడా సూపర్ వచ్చినాయి. మళ్ళీ ఎట్లా అంటే ఇట్లా కరకరలాడుతూ గుల్లగా సూపర్ వచ్చినాయో చూపిస్తా. ఎంత ఈజీగా ఇట్లా అంటే నలిగిపోతున్నాయి అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంది. అట్లాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలంగాణ స్పెషల్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.